హలో బడీస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో బడీస్. మీరు ఇంట్రెస్టింగ్ నాలెడ్జ్ వీడియోస్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే ఈ ఛానల్ మీకోసమే. స్టార్ట్ చేసే ముందు మీరు గనక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మీరు తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ కోసం. ఈ భూమిపై అనేక వినాయక స్వామి ఆలయాలు ఉన్నాయి, కానీ కొన్ని ఆలయాలు మాత్రం మనసును గట్టిగా తాకుతాయి. అలాంటి అద్భుతమైన, రహస్యమైన, భక్తి మరియు నమ్మకంతో నిండిన పవిత్ర క్షేత్రమే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయము. ఈ ఆలయంలో ఉన్న వినాయక స్వామి విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతుందని భక్తుల గట్టి నమ్మకం. అబద్ధం చెప్పిన వారికి శిక్ష తప్పదని, నిజాయితీగా ఉన్న వారికి స్వామి రక్షణ ఉంటుందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఈ వీడియోలో మనం కాణిపాకం ఆలయ చరిత్ర, స్వయంభు వినాయకుని రహస్యం, ఉత్సవాలు, పూజలు, దర్శన సమయాలు, ప్రసాదం, వసతి సౌకర్యాలు మరియు బెంగళూరు నుంచి కాణిపాకం ఎలా వెళ్ళాలి అన్న వివరాలను పూర్తిగా తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం ఇప్పుడు కాణిపాకం అని పిలువబడే ఒక చిన్న గ్రామంలో ముగ్గురు సోదరులు నివసించేవారు. ఆ ముగ్గురు జన్మతః దివ్యాంగులు. వారికి ఉన్న కొద్దిపాటి భూమిలో పంటలు పండించడానికి నీటి అవసరం ఏర్పడింది. అందుకే వారు ఒక బావిని తవ్వడం ప్రారంభించారు. బావి తవ్వుతుండగా ఒకసారి ఇనుప పనిముట్టు ఏదో గట్టి వస్తువుకు తగిలింది. ఇంకా కొంచెం తవ్వగానే అక్కడి నుంచి రక్తం బయటకు వచ్చింది. అది చూసి వారు భయపడ్డారు. బావిలో ఉన్న నీరు క్రమంగా పాల రంగులోకి మారింది. కొద్ది క్షణాల తర్వాత బావి లోపల ఒక దివ్యమైన వినాయక స్వామి రూపం స్పష్టంగా కనిపించింది. ఈ విషయం క్రమంగా గ్రామమంతా వ్యాపించింది. అందరూ అక్కడికి చేరుకుని ఇది సాధారణ విషయం కాదని, స్వయంభు వినాయక స్వామి అవతారమని నమ్మారు. అప్పటి నుంచి ఆ ప్రదేశం ఒక పవిత్ర క్షేత్రంగా మారింది. అసలు కాణిపాకం అనే పేరు ఎలా వచ్చింది అంటే, ఈ ప్రాంతంలో భూమి ఎప్పుడూ నీటితో తడిగా ఉండేది. అందుకే పెద్దలు ఈ ప్రాంతాన్ని కని అని పిలిచారు. కని అంటే తడి భూమి అని అర్థం. అలాగే అక్కడ నీటి ప్రవాహం నిరంతరం ఉండటంతో దానిని పాకం అని అన్నారు. ఈ రెండు పదాలు కలిసి కాణిపాకం అనే పేరు ఏర్పడిందని చెబుతారు. స్వయంభు వినాయకుని రహస్యం, పెరుగుతున్న విగ్రహం. కాణిపాకం వినాయక స్వామిని స్వయంభూ అని ఎందుకు అంటారంటే, ఈ విగ్రహం మనుషులు చెక్కినది కాదు, భూమి లోపల నుంచి స్వయంగా వెలిసిన దివ్య రూపమని భక్తుల నమ్మకం. ఇప్పటికీ ఈ విగ్రహం పూర్తిగా భూమిపైకి రాలేదని, దాని ఒక భాగం భూమిలోనే ఉందని చెబుతారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఈ వినాయక స్వామి విగ్రహం కొద్దిగా పెరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే కొన్ని సంవత్సరాలకొకసారి స్వామికి వేసే కవచాలను మార్చాల్సి వస్తుందని అంటారు. ఈ రహస్యం వల్లే కాణిపాకం ఆలయానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. కాణిపాకం ఆలయాన్ని గురించి మాట్లాడేటప్పుడు అద్భుతాలను ప్రస్తావించకుండా ఉండలేము. పూర్వకాలంలో వివాదాలు, నిజం, అబద్ధం తెలుసుకోవడానికి స్వామి ముందు ప్రమాణం చేయించేవారని చెబుతారు. నిజాయితీగా ఉన్నవారికి స్వామి కాపాడుతాడని, అబద్ధం చెప్పిన వారికి వెంటనే ఫలితం కనిపిస్తుందని ప్రజల నమ్మకం. అందుకే కాణిపాకం వినాయక స్వామిని సత్యం మరియు న్యాయం యొక్క ప్రతీకగా భక్తులు ఆరాధిస్తారు. ఇప్పుడు కాణిపాకంలో జరిగే ఉత్సవాల గురించి తెలుసుకుందాం. కాణిపాకం ఆలయంలో జరిగే ఉత్సవాలలో అత్యంత ముఖ్యమైనది బ్రహ్మోత్సవం. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం వినాయక చవితి సమయంలో, సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలలలో 21 రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. ఈ సమయంలో ఆలయం మొత్తం భక్తి భావనతో నిండిపోతుంది.
బ్రహ్మోత్సవాలలో వినాయక స్వామిని వివిధ వాహనాలపై అలంకరిస్తారు. హంసవాహనం, మూషిక వాహనం, సింహవాహనం, గజవాహనం వంటి వాహనాలపై స్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాల సమయంలో వేలాది మంది భక్తులు కాణిపాకానికి వచ్చి స్వామి ఆశీర్వాదం పొందుతారు. కాణిపాక ఆలయంలో వినాయక చవితి పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజు వినాయక స్వామి జన్మదినమని భక్తుల విశ్వాసం. అందుకే దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ రోజున ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మహాహారతులు నిర్వహిస్తారు. వినాయక చవితి రోజున స్వామిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తులు గట్టి నమ్మకం. కాణిపాకం ఆలయంలో జరిగే మరో ప్రత్యేక ఉత్సవం తెప్పోత్సవం. ఈ ఉత్సవంలో వినాయక స్వామి ఉత్సవమూర్తిని ఆలయ పుష్కర్ణిలో అందంగా అలంకరించిన తెప్పపై విహరింపజేస్తారు. నీటి మీద స్వామిని దర్శనం చేసుకోవడం చాలా శుభప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ఈ దృశ్యం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పుడు కాణిపాకం ఆలయంలో జరిగే నిత్య పూజలు మరియు ప్రత్యేక అభిషేకాలు గురించి తెలుసుకుందాం. కాణిపాకం ఆలయంలో ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతాయి. ఉదయం స్వామిని సుప్రభాత సేవతో లేపుతారు. అనంతరం సహస్రనామార్చన అంటే వినాయక స్వామిని 1000 నామాలతో పూజ చేస్తారు. అలాగే పాలు, తేనె, కొబ్బరి నీరు వంటి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఈ పూజలు భక్తులకు మనశ్శాంతి, ఆరోగ్యం మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయని భక్తుల నమ్మకం. ప్రతిరోజు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దర్శన మరియు సేవల సమయాలు ఇవి. ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని లేపుతారు. ఈ సేవ ఉదయం 5:30 వరకు జరుగుతుంది. ఆ తర్వాత ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు భక్తులకు సాధారణ దర్శనం అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు ఆలయంలో విరామ సమయం ఉంటుంది. ఈ సమయంలో దర్శనం ఉండదు. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు సాధారణ దర్శనం కొనసాగుతుంది. రాత్రి 9 గంటల నుంచి 9:30 వరకు జరిగే ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేస్తారు. ఈ విధంగా రోజంతా స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించబడుతుంది. కాణిపాకం ఆలయంలో సాధారణ దర్శనం పూర్తిగా ఉచితం. త్వరిత దర్శనం కోసం ప్రత్యేక టికెట్లు అందుబాటులో ఉంటాయి. అభిషేకం, అర్చన వంటి ప్రత్యేక సేవలు టికెట్ల ద్వారా చేయించుకోవచ్చు. ఆలయంలో లడ్డు తదితర ప్రసాదాలు భక్తులకు అందిస్తారు. అలాగే అన్నదాన మండపంలో భక్తులకు ఉచిత భోజనం ఏర్పాటు చేయబడుతుంది. కాణిపాకం దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు సమీపంలో ఉంది. తిరుపతి నుంచి సుమారు 75 కిలోమీటర్లు. 2-3 గంటల ప్రయాణంలో సులభంగా కాణిపాకం చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి సుమారు 180 కిలోమీటర్లు. ప్రతిరోజు బస్సులు అందుబాటులో ఉంటాయి. 5-6 గంటల ప్రయాణంలో సులభంగా కారులో గాని బస్సులో గాని వెళ్ళవచ్చు. రైలు మార్గంలో రావాలనుకుంటే చిత్తూరు రైల్వే స్టేషన్ సమీప స్టేషన్. విమాన మార్గంలో వస్తే తిరుపతి విమానాశ్రయం సమీపంలో ఉంటుంది. ఈ విధంగా ఏ మార్గంలో వచ్చినా భక్తి మనసుతో అడుగులు వేస్తే చివరకు మీ ప్రయాణం మిమ్మల్ని తప్పక శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి సన్నిధికే తీసుకువస్తుంది. వసతి సౌకర్యాల కోసం తెలుసుకుందాం. కాణిపాకం ఆలయ దేవస్థానం భక్తుల కోసం అతిథి గృహాలు మరియు కాటేజీలు అందిస్తుంది. ఆలయ ప్రాంగణంలో త్రాగునీరు, దుకాణాలు, అన్నదాన మండపం వంటి సౌకర్యాలు ఉన్నాయి. సౌకర్యవంతమైన బస కోసం చిత్తూరు లేదా తిరుపతిలో ప్రైవేటు హోటళ్లు కూడా ఉన్నాయి. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు,
ఇది భక్తి, నమ్మకం మరియు సత్యానికి ప్రతీక. మీ జీవితంలో ఉన్న కష్టాలు, కోరికలు అన్నింటినీ స్వామి ముందు ఉంచి భక్తితో ప్రార్థించండి. కాణిపాక వినాయక స్వామి ఆశీర్వాదం తప్పకుండా మీపై ఉంటుంది. మీ అందరికీ కాణిపాకం వినాయక స్వామి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి మరియు విజ్ఞాన వీడియోల కోసం తెలుగు ఇన్ఫో బడీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై గణేశ, జై కాణిపాకం వినాయక.